హలో గాయ్స్. సో, ఇవాళే పూణేకి వెళ్ళే డే అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ యాక్చువల్లీ 7:30 అయింది. 6:00కి లేసాను. సో, ఇంతసేపు ఏం చేశానో మీకు చూపిస్తా. సో, ఇవాళ లంచ్‌కి, డిన్నర్‌కి అయితే చికెన్ ధమ్ బిర్యానీ అయితే డాడీ, నేను కలిసి అయితే చేసేసాము. సో, బయట ఫుడ్ తినొద్దు కాబట్టి డాడీ అయితే చాలా ఇంట్లోనే ప్రిఫర్ చేస్తారు. డాడీ రైతా అయితే ప్యాక్ చేసేసా. సో, ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ 4 బాక్సెస్‌లో డాడీకి, నాకు లంచ్‌కి డిన్నర్ పెట్టేస్తే డిన్నర్ ఇంకా లంచ్ సెటప్ అయిపోతుంది. మేము ఎలా వెళ్తున్నామంటే వరంగల్ నుంచి హైదరాబాద్‌కేమో బస్సులో వెళ్తున్నాం. అండ్ మళ్ళీ బస్ అంటే ఉప్పల్ దగ్గర ఆగుతుంది. సో, ఉప్పల్ నుంచి మియాపూర్లో మా పూణే బస్ ఉందన్నమాట. సో, మెట్రో యాక్చువల్గా పూణే బస్ వాళ్ళు ఫ్రీ టికెట్ ఇచ్చారు మెట్రోకి. సో, మళ్ళీ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో వెళ్ళి మియాపూర్ దగ్గర బస్ ఉంటుందన్నమాట. సో, అక్కడ నుంచి పూణేకి వెళ్దాం అనమాట. సో, ఇది ప్లాన్, బస్ డీటెయిల్స్ అనేటి. సో, చూడాలి ఎలా జరుగుద్దో, బస్ చూస్తుంటే తెలుస్తుంది. సో, హనంకొండలో అయితే బస్ ఎక్కేసాం హైదరాబాద్కి. సో, మేము ఎక్కేవాకే 11:30 అయింది. అండ్ పూణే బస్ వచ్చేసి 5:30కి ఉంది. సో, మేబీ వీ విల్ బి రీచ్ బై 3 అని అనుకుంటున్నాం. సో దాట్ మెట్రో విల్ టేక్ 1 hour. సో, అలా ఒక 4:30 వేసుకుంటే 1 hour ముందే ఉంటాము. సో, ఫైనల్లీ అనుకున్నట్టే 3 వరకు మేము హైదరాబాద్ ఉప్పల్లో రీచ్ అయ్యాము. డ్రైవర్ అంకుల్ అయితే భలే కామెడీగా ఉండే, లగేజ్ గుర్తున్నా కూడా ఇది మీది కాదు కదా అనుకుంటా అన్నారు. సో, లగేజ్ అయితే తీసుకొని మెట్రో లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళాము మీదికి. అండ్ ఇంకా మేము లంచ్ చేయలేదు. సో, అక్కడ చిన్న కఫేలా ఉంటే మీద అక్కడ కూర్చొనేసి మేము తీసుకెళ్ళిన చికెన్ దమ్ బిర్యానీయే మా లంచ్ మేము చేసేసాం. సో, అలా చేశాక మళ్ళీ ఒక చిన్న డెజర్ట్ తిందామని అయితే డెజర్ట్ కూడా తినేసి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఇంకొక అమ్మాయి కూడా ఉండే. సో, మీకు ఇంకా వ్లాగ్స్ ముందు చూస్తే తెలుస్తుంది ఎవరో అమ్మాయి. సో, ఇక మేము స్టార్ట్ అయిపోయామన్నమాట మెట్రోకి. సో, 4 అయింది ఇక్కడే. సెండ్ ఆఫ్ లాగ్ ఇవ్వవా? సెండ్ ఆఫ్ లాగా 2 months కి. యా ఇంకా 2 months ఓకే. ఆగు, నేను కూడా వస్తా. చెప్పు. హాయ్ గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం నో సీ. ఓకే, ఈ మేడం పూణే వెళ్తుంది. సో, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. అండ్ ఆఫ్టర్ 2 months మళ్ళీ వీలుంటే మళ్ళీ బ్లాగ్లో కనిపిస్తా. అండ్ హ్యాపీ జర్నీ చెప్పండి, మిస్ చేయండి అందరూ. మంచిగా జాబ్లో జాయిన్ అయ్యి పైకి వచ్చిన శాలరీ మాకు ఖర్చు పెట్టమని, మాకు ఇచ్చేయమని చెప్పండి. ఫైనల్లీ బస్ అయితే 6:15కి అలా వచ్చింది. బట్ మీ అనుకున్న స్టాప్కి రాలేదు, కొంచెం వెనకనే ఉండే బస్. మమ్మల్ని కాల్ చేసి అక్కడ రమ్మన్నారు. సో, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేసి అండ్ ఫైనల్లీ అయితే బస్ ఎక్కేసాం. లోపల బస్ అయితే చాలా బాగుండే. యాక్చువల్లీ ఇది న్యూ బస్ అంట. సో, పూణేకి కొత్తగా వేశారంట ఈ బస్సు. చాలా నీట్గా చాలా బాగుంది, అన్ని కొత్త ఐటమ్స్ కాబట్టి భలే అనిపించింది. అండ్ బెడ్షీట్స్ కానీ ఏదైనా నీట్గా బాగుంది. సో, మేము అప్పర్ సీట్ బుక్ చేసుకున్నాం అనమాట, డాడీ ఇంకా నేను. Sleepless hours later. ఫైనల్లీ పూణేకి అయితే వచ్చేసాం. మేము ఎర్లీ మార్నింగ్ 5కి అలా దిగుతామేమో అనుకున్నాం, బట్ దిగే వరకు 6 అయితే అయింది. సో, అలా నెక్స్ట్ డే, ఇది మీకు చూపించేది నెక్స్ట్ డే. సో, ఆ డే మొత్తం పీజీస్ చేసి ఆఫీస్ నియర్ బై లొకేషన్లోనే ఈ పీజీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ రూమ్స్ చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది, నైట్ తిన్నా కాబట్టి.
సో మంచిగా అనిపించింది. సో ఇక ఇక్కడే 2 months ఉందామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇది మా డైనింగ్ ఏరియా. సో లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మొత్తం ఇక్కడే తినొచ్చు, లేదా మన రూమ్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు. సో కిచెన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, నాకు అదైతే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్ ఇది నా రూమ్ అన్నమాట. A03 ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో గోయింగ్ టు సీ నౌ. సో ఇదన్నమాట మా రూమ్. అన్నీ సర్దేసుకున్నాం నీట్గా ఒకటే రోజులో, అంటే చిరాక్గా ఉండకుండా. సో ఇది 3 షేరింగ్. ఒక అమ్మాయి ఏమో నార్త్ అమ్మాయి, ఇద్దరమేమో వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఎవరిది వాళ్ళకే బెడ్స్ కానీ క్యాబినెట్స్ కానీ అన్నీ ఎవరిది వాళ్ళకే ఉన్నాయి. మ్యాట్రిసెస్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. సో అండ్ అటు సైడ్ వచ్చేసి చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు బ్రష్ చేసుకోవడానికి. అలా నేను నా క్యాబినెట్ ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తాను. యాక్చువల్గా లాక్ చేసాం, లాక్ తీయాలి. వెయిట్, ఫస్ట్ లాక్ తీసేసి కలుస్తాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. టడా. సో నేనైతే ఇలా చదువుకున్నా. స్కార్ఫ్స్ అయితే ఇట్లా పెట్టేసా అండ్ బ్యాగ్స్ ఇట్లా పెట్టేసా. ఇవి నా ఆఫీస్ డ్రెస్సెస్ అన్నమాట. అండ్ ఇక్కడేమో నైట్ డ్రెస్సెస్ ఇంకా జీన్స్ పెట్టేసా. ఇటేమో నైట్ డ్రెస్సెస్, జీన్స్ అండ్ ఇది ఆఫీస్ ల్యాప్టాప్. సో ఇలా చదివేసుకున్నాం. సో ఇది నా రూమ్ పీజీ. సో ఇది 3 షేరింగ్ అన్నమాట. సో ఇది మా ఆఫీస్కి దగ్గరే ఉంది 3 షేరింగ్. ఇక్కడ నుంచి మా ఆఫీస్కి 1.5 kilometers అన్నమాట, దగ్గరే ఉంది. అందుకు నియరెస్ట్గా తీసుకుందామనే తీసుకున్నాం.